వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ మైనింగ్ సిమ్యులేటర్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ మన మైనింగ్ సిమ్యులేటర్ వరల్డ్లో వీడియో చేయడానికి అయితే వచ్చాం అనమాట. సో ఈరోజు అయితే కొన్ని ఫార్మ్స్ అయితే కడతాము. సో ఈ 3 సాప్లింగ్స్ ఉన్నాయి కదా, సో వాటితో కొన్ని ట్రీ ఫార్మ్స్ అండ్ ఇంకా చూపించే కదా షుగర్ కేన్, తర్వాత ఏంటి బ్రో దీని పేరు మర్చిపోయింది బ్రో, స్వీట్ బెర్రీస్ అండ్ వైన్ ఫార్మ్స్ కూడా కడతాము. వైన్ ఫార్మ్ వాడతాం లేదు తెలీదు, బట్ అలాగా. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఈ 5 ఫార్మ్స్ అయితే కట్టామన్నమాట. సో వీటేమో 2, ఒకటేమో క్యారెట్కి అండ్ ఇంకోటికేమో పొటాటోకి, నెక్స్ట్ ఏమో బ్యాంబూ కట్టేసాము. ఒకవేళ బీట్రూట్ దొరికితే మాత్రం రీప్లేస్ చేసేస్తాం, ఎందుకంటే మనకి వీట్ అవసరమే, బట్ 2 అయితే అవసరం లేదు అంత. నాకు కావాలనుకుంటే ఇంకోటి కట్టుకుందాంలే, ఇలాగ మనకి చాలా ప్లేస్ ఉంది కదా కింద. అండ్ ఆల్సో గీస్ మనకి కొంచెం టెక్స్చర్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి అనుకోకండి. సో నేనే మార్చేసా, ఎందుకంటే నాకు ఈ టెక్స్చర్ ప్యాక్ అయితే నచ్చింది. సో మనోడు ఉన్నాడు కదా మ్యాట్రిక్స్ గడ్ అయితే పంపించాడు, అంటే పంపించలేదు, టెక్స్చర్ ప్యాక్ నేమ్ చెప్పిస్తే నేనే ఎక్కించుకున్నా. సో మనోడికి బదిగా అనమాట పంపించడానికి. ఇది ఏంటంటే మా ఇద్దరికి ఒక హారర్ సర్వైవల్ అని ఓల్డ్ ఉంటుంది, అందులో నాకన్నా ఆడ ఎక్కువ ఆడతాడు, ఎందుకంటే ఓల్డ్ ఆడదే కాబట్టి. ఆ ఓల్డ్ వేసాడు అనమాట ఈ టెక్స్చర్ ప్యాక్, నాకైతే నచ్చేసింది. సో అందుకే అడిగాను, పేరు చెప్పాడు, ఇంకా పంపించరా అని చెప్పా. యూట్యూబ్లో నీకు వచ్చేద్దని చెప్పాడు, ఇంకా అలా ఫైన్ చేసి వేసుకున్నాం అనమాట. సో ఇదేంటంటే మనకి మైన్క్రాఫ్ట్ ఓల్డ్ టెక్స్చర్స్. సో నాకైతే అలవాటు ఈ ఓల్డ్ టెక్స్చర్స్తో ఆడదాం, అంటే ఇప్పుడంతా అలా అలవాట్లేదు కానీ అప్పట్లో అలవాటే మైన్క్రాఫ్ట్ స్టార్టింగ్లో ఆడినప్పుడు. ఆ వైబ్స్ వస్తున్నాయని చెప్పి వేస్తా. పీకాక్స్ బ్రేక్ అయిపోయింది, సర్లే ఫార్చ్యూన్ 3 పీకాక్స్ వాడేద్దాం. ఇప్పుడు సిల్క్ టచ్ వాడచ్చు, కాకపోతే ఇన్వెంటరీ స్లాట్ ఒకటి పోద్దని, ఎందుకంటే అప్పుడు స్టోన్ వస్తాయి కదా. సో ఆల్రెడీ మనం అయితే కాబుల్ స్టోన్ మైన్ చేసి పెట్టుకున్నాం. నేనైతే అలాగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే చేసేస్తూ ఉంటా, అంటే మీతో మాట్లాడుతూ ఉంటా, ఏం పట్టించుకోకండి. సో టైం లాస్ పెట్టే ముందే చెప్తాలే. అండ్ ఆల్సో ఈ మధ్యన మన కంటెంట్కి అయితే వ్యూస్ ఎక్కువ రావట్లేదబ్బా. కంటెంట్ ఏమైనా బాగుంటలేదా అంటే కొంచెం ఏమైనా చేంజ్ అయితే చెప్పండి అబ్బా, నేను చేంజ్ చేసుకుంటా కావాలంటే. మీరు చూస్తారనే కదా కంటెంట్ చేసేది. మళ్ళీ బాగా ఆడడం అని చెప్పి కీబోర్డ్ అండ్ మౌస్ కూడా కొన్నాను, వీడియోస్ త్వరగా పెడదామని చెప్పి కొత్త ఫోన్ కూడా కొనుక్కున్నాం. బట్ అప్పుడు ఏంటిది మొబైల్లో ఆడినప్పుడే బాగా వచ్చాయి కదబ్బా వ్యూస్, కనీసం 50+ వచ్చాయి, 50 కాదు 60 or 70+ అలా వచ్చాయి. బట్ ఇప్పుడు రావట్లేదు, వీడియోస్ కూడా తక్కువ డ్యూరేషన్ పెడుతున్నాయి కదా మామ. ఏమైనా బాగోపోతే చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ వీడియో నేను చేంజ్ చేసుకుందాం అది. అండ్ ఎస్, వీడియోస్ ఎందుకు ఇంత త్వరగా వచ్చేస్తుందని షాక్లో ఉండి ఉంటారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను అనమాట, చెప్పాయి కదా. అంటే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, సో లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ అయితే బాగా మెయింటైన్ చేస్తానని చెప్పి మన ఛానల్ని అయితే మాత్రం అండ్ చేద్దాం కూడా అదే. సో ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే వీక్ ఒక వీడియో అండ్ ఒక ఎడిట్, అవి మాత్రం పక్క వస్తాయి. రాకపోతే మాత్రం నెక్స్ట్ వీక్లో 2 వీడియోస్ 2 ఎడిట్స్ అలాగైతే పెడుతూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఎడిట్స్ అయితే మిస్ అవ్వవు, వీడియోసే మిస్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇవి టైం కేటాయించి వీడియోస్ చేయాలి కదండి. ఇక్కడ ఏంటివి స్టేర్స్ అయితే పెట్టాను అనమాట, పైకి ఎక్కి తీయడానికి ఈజీగా ఉంటుందని. సో వీడియోస్ అంటే మనం టైం కేటాయించి రికార్డ్ చేసి తర్వాత ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ చేసి పెట్టాలి కదా. సో అందుకే కొంచెం వీడియోస్కి అయితే టైం అప్పుడప్పుడు రాకపోవచ్చు, బట్ ఎడిటింగ్ మాత్రం రెగ్యులర్గా చేసి పెట్టేస్తాను, ఎందుకంటే అది ఒక రోజు కూర్చుంటే అయిపోద్ది. బట్ ఇంకా మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టైం అంత ఎక్కువ ఉండదు, కాబట్టి 2 డేస్లో ఒక ఎడిట్ అయిపోద్ది. సో అలాగా రెగ్యులర్గా ఎడిట్స్ అండ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఇది మాత్రం పక్కా. అండ్ ఆల్సో ఈరోజు సండే కదా, సో ఈ వీడియోతో పాటు మీకు ఒక ఎడిట్ కూడా పెడతాను అనమాట. అలా ఇన్స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో, మీరైతే పట్టించుకోకండి, అది అలాగే వస్తూ ఉంటుంది, మనకు అలవాటు అయిపోయింది. నాకు తెలిసి మనోడు రీల్స్ పంపిస్తుండి ఉంటాడు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదో గ్రూప్లో ఉన్న గ్రూప్ పేరు మర్చిపోయింది. సో ఆ గ్రూప్ నుంచి వస్తూ ఉంటాయి, లేకపోతే సర్లే. సో ఇప్పుడు మీకైతే మాత్రం టైంలెస్ పెట్టేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. టైంలెస్ మాత్రం పక్కా చూడండి అబ్బా. నాకు వాచ్ టైం ఇరిటేషన్ తగ్గింది అనుకో,
యూట్యూబ్ కూడా మళ్ళీ పంపించడు వేరే వాళ్ళకి చూడండి రాని వీడియోని అయితే మాత్రం. సో యా, చూసేయండి. వచ్చేసాను గైస్. సో నేనైతే వచ్చేసాను. టైం లాప్స్ చూసారు కదా, చూడకపోతే వెనక్కి చూడండి. కరెక్ట్గా 3 minutes 45 seconds అయితే ఉంటుంది. కావాలంటే టైం లాప్స్ చూడలేను అనుకుంటే వీడియో స్పీడ్ ఎక్కువ ఎత్తిపోయి చూడండి అబ్బా. ఎందుకంటే మనకి వాచ్ టైం రిటెన్షన్ మెయిన్ అనమాట, వ్యూస్ రాకపోయినా కానీ. సో అది ఉంటేనే కొత్త వ్యూవర్స్కి వెళ్తుంది, అప్పుడు మనకు ఆటోమేటిక్గా వ్యూస్ అయితే వస్తాయి. సో యా, మంచిగా ఒక ట్రీ ఫార్మ్స్ అయితే కట్టేసాను చూసారా. సో ఇక్కడైతే మనకి టైగా ఫాము. సో ఇదైతే బాగా ఎక్కువ వాడతా. అండ్ ఇక్కడైతే జంగిల్, అండ్ ఇక్కడైతే ఓక్ ఫామ్ అనమాట, ఓక్ ట్రీ కోసం. జంగిల్ అయితే ఇప్పుడే పెట్టాయి కదా సాప్లింగ్స్, సో అందుకే గ్రో అవ్వలేదు. మ్యాక్సిమం వీటండేలో గ్రో అవుతాయి. అండ్ ఇక్కడ వైన్ ఫామ్ కట్టేసాను, ఎందుకు కట్టాను కూడా నాకు తెలియదు, బట్ అలా కట్టి పెట్టా యూజ్ అవుతాయని చెప్పి అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసి లోపలాడదాం. ఎక్కడ చూసుకుంటే మనకి స్వీట్ బెర్రీ ఫార్మ్స్ అయితే కట్టా. మ్యాక్సిమం ఇది కూడా వాడను, బట్ యా
కట్టేసాను ఇంక అలాగా ఉన్నాయి కదా అని చెప్పి. సో మధ్యలో అయితే 2 బ్లాక్స్ గ్యాప్ అది ఇచ్చాను స్పేషియస్గా ఉంటుందని. ఎందుకంటే 1 బ్లాక్ ఉంటే బాగా ఇరుగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకే. అండ్ ఆల్సో నాకు ఒక ఐడియా కూడా ఉంది. అండ్ షుగర్ కేన్ ఫామ్ కట్టలేదు ఎందుకంటే మనకి షుగర్ కేన్ ఒకటే ఉంది కదా. సో అందుకే కొంచెం ఆఫ్లైన్లో షుగర్ కేన్ని ఏఎఫ్కే చేసి ఒక 2 or 3 స్టాక్స్ ఎక్కువ వస్తాయి కనుక అప్పుడు వెళదామని. బ్రో కోతులు వచ్చాయి అనుకుంటా బ్రో. సో గైస్ మీ బ్యాక్గ్రౌండ్లో అట్లా నాయిస్ వస్తే ఏం పట్టించుకోండి, ఓకే? ఏం చెప్తున్నాను, అరే ఏదో చెప్తున్నాను, ఏం మర్చిపోయాను. అదే ఈ కోతులు ఒకటి, సర్లే ఏదో చెప్తున్నాను అబ్బా మర్చిపోయాను. సర్లే షుగర్ కేన్ 2 or 3 స్టార్స్ వస్తే అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో కడతాను అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో షుగర్ కేన్ ఫామ్, గ్లోబెర్రీ ఫార్మ్ అండ్ ఆల్సో పంప్కిన్ ఫామ్ అండ్ మెలన్ ఫామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ 4 ఫామ్స్ అయితే కట్టేద్దాం. అండ్ నాకు ఒక ఐడియా ఉందని చెప్పాను కదా. సో ఐడియా ఏంటంటే ఈ ఫామ్స్ అన్ని కట్టేసిన తర్వాత మనకి చుట్టూ ఒక దగ్గరలో ఈ ఫామ్స్ దగ్గరలో ఒక పెంట్ హౌస్ లాంటిది, పెంట్ హౌస్ అనొచ్చా, పెంట్ హౌస్ కాదులే కానీ ఒక స్టోరేజ్ హౌస్ లాంటిది అయితే కడదాం అనుకుంటున్నాము. సో ఎందుకంటే ఆ స్టోరేజ్ హౌస్లో మనం అయితే ఇక్కడి నుంచి వచ్చిన థింగ్స్ అన్నీ ఆ స్టోరేజ్ హౌస్లో వేసి దాచుకుంటాం. స్టోరేజ్ హౌస్ కాదు, ఫామ్ హౌస్ అని చెప్పచ్చు. సో ఆ ఫామ్ హౌస్తో పాటు ఒక యానిమల్ బార్న్, ఎందుకంటే మనకి షీప్ స్పానిక్స్, కౌ స్పానిక్స్ అయితే ఇచ్చాడు కదా. సో వాటిని అయితే పెట్టుకుందామని. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.